శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మరి మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నవరాత్రులు, వసంత నవరాత్రులు రానే వచ్చాయి. ఈ వసంత నవరాత్రులను రామ నవరాత్రులు లేక గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. ఎందుకంటే శ్రీరాముల వారు ఆ తల్లి గర్భంలో 9వ మాసంలో 9 రోజులు గర్భంలో ఉన్న సమయంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో మనకు వసంత నవరాత్రులు ముఖ్యంగా మార్చి 19వ తారీఖు ఉగాది, మార్చి 19వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు శ్రీరామనవమి వరకు కూడా ఈ వసంత నవరాత్రులు, చైత్ర నవరాత్రులు ఆచరించడం జరుగుతుంది. చాలా విశేషమైన నవరాత్రులు అండి చైత్ర నవరాత్రులు అనేవి. చైత్రమాసం అంటేనే కూడా చాలా విశేషమైంది. ఎందుకంటే ముఖ్యంగా మంత్ర సాధనకు చాలా ఉపకరించే మాసం ఏదంటే చైత్రమాసం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా దేవిని ఆరాధన చేయడం చాలా విశేషం. ఈ 9 నవరాత్రులు రోజులు కూడా ఒక్కొక్క సాంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క విధంగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి నవరాత్రి అనేది దుర్గాదేవికి సంబంధించిందిగా చెప్తారు. కాబట్టి నవదుర్గలను పూజించడం అనేది చాలా విశేషమైనది. మరి లలితా నవరాత్రులని ఎందుకు పేరు అంటే వీటిని రామనవరాత్రులను కూడా అంటారండి. ఎందుకంటే రామనవరాత్రులు అదేవిధంగా లలితా నవరాత్రులు రెండు కూడా ప్రత్యేకంగా చెప్తారు. లలితాదేవి స్వరూపమే రాముడు, రామస్వరూపమే లలితాదేవి, కృష్ణ స్వరూపమేమో శ్యామలాదేవి, శ్యామలే కృష్ణ స్వరూపం. ఇట్లా ఈ విష్ణువు అదేవిధంగా యోగమాయ ఇద్దరూ కలిపి అవతార స్వీకారం చేస్తారు. కాబట్టి ఇద్దరి గురించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అయితే వసంత నవరాత్రులకు చక్కగా ఏ విధి విధానాలు ఆచరించాలి ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం దేవీ నవరాత్రులలో ఏ విధి విధానాలు అయితే ఆచరిస్తామో అలాంటి విధి విధానాలే మనం వసంత నవరాత్రులు కూడా ఆచరణ చేసుకోవాలి. ముఖ్యంగా నవదుర్గలను ఆరాధన చేయడం మనకు తెలుసు కదండి. బ్రహ్మచారి, కాత్యాయని, కాళరాత్రి ఇత్యాది దేవతలను ఆరాధనలో ముఖ్యంగా చేసుకోవడం. నవదుర్గల ఆరాధనతో పాటు ఒక్కో ప్రాంతంలో సప్తమాతృక ఆరాధన కూడా జరుగుతుంది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి ఇత్యాది రూపాలతో అమ్మను ఆరాధించడం జరుగుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో లలితగా, కొన్ని ప్రాంతాల్లో రాముడిగా కూడా ఆరాధన చేస్తారు అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా భక్తి ప్రధానంగా చేసి అమ్మను ఆరాధించడమే మనం నియమంగా పెట్టుకోవాలి. దేవిని 9 రోజులు కూడా యథాశక్తి కలశ స్థాపన చేసుకొని అమ్మ ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా 19వ తారీఖున కలశ స్థాపన చెయ్యాలి. కలశ స్థాపన సమయం 8:48 కలశ స్థాపన చేసుకోవాలి. దేవిని ఆవాహన చేసుకోవాలి. మొదటి రోజు చక్కగా మీరు ఉగాది పచ్చడినే అమ్మకు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. మిగిలిన 9 రోజులు మీ శక్తానుసారంగా మీరు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించుకోవచ్చు. తర్వాత దేవికి చాలా విశేషంగా పాయసము, అదేవిధంగా చలివిడి, వడపప్పు, పానకము. ఎందుకంటే దీనిని ఎక్కువగా ప్రత్యేకంగా పెట్టాలని ఎందుకు చెప్తారంటేనండి, అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. ముఖ్యంగా ఈ వసంత నవరాత్రుల్లో గ్రామదేవత ఆరాధన కూడా చెయ్యాలి. గ్రామదేవత ఆరాధనలు విశేషంగా జరుగుతాయి. ఎందుకంటే కొత్త అమావాస్య అనేది చాలా జరుగుతుంది. ఉత్సవాలు కూడా జరుగుతాయి. ప్రత్యేకంగా మనం నూకాంబికను ఎక్కువగా ఆరాధన చేస్తారు కొత్త అమావాస్య నాడు. మరి అలాంటి తల్లిని ఆరాధనతో పాటు మరి ప్రతి గ్రామదేవతకు కూడా ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి చలవదనమైన చలివిడి అదేవిధంగా పానకాన్ని నివేదన చేయడం చాలా అంటే చాలా విశేషం. కాబట్టి భక్తులు అమ్మకు పానకాన్ని అదేవిధంగా చలివిడి నివేదన చేయండి. మరి నవరాత్రుల్లో ఈ దేవిని ఆరాధన చేయడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది. అదేవిధంగా సంకల్ప బలం పెరుగుతుంది. మనకు ఏవైతే సంకల్పాలు ఉంటాయో ఆ సంకల్ప బలాలన్నీ కూడా పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపించుకున్నా కూడా ఎక్కువ ప్రతిఫలం అనేది వస్తుంది. ముఖ్యంగా లలితాదేవి చిత్రపటం ఇదివరకు నేను చెప్పాను, ప్రతి ఇంట్లో కూడా లలితా అమ్మవారి చిత్రపటం ఉండి తీరాలి. ఎందుకు ఉండి తీరాలి అంటే లలితాదేవి భువనేశ్వరి. ఆ స్వరూపంతో ఉన్న దేవి సకల దేవతలు కూడా ఆ అమ్మవారి యొక్క రూపంలో ఉంటారు. కాబట్టి ఆ చిత్రపటాన్ని ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకోవాలి. చక్కగా ఒకవేళ ఎవరైనా పెట్టుకోకపోతే లలితా నవరాత్రుల్లో చక్కగా తెచ్చుకొని అమ్మను పెట్టుకొని 9 రోజులు ఆరాధన చెయ్యండి. మీరు భక్తికి ప్రాధాన్యతనివ్వండి. మీ దగ్గర ఏమున్నా లేకపోయినా
భక్తిగా ఆ 9 రోజులు ఉదయకాలము సంధ్యా సమయాల్లో దీపారాధన చేసి అమ్మకు కొంచెం పసుపు కుంకుమ సమర్పించి ఒక గ్లాస్ పానకం పెట్టండి, సరిపోతుంది. ఏదైనా కూడా మీరు భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఆ దేవి పరిపూర్ణ అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. కాబట్టి 19వ తారీఖున కలశ స్థాపన చేసి 27వ తారీఖు శ్రీరామనవమి నాడు అమ్మకి ఉద్వాసన చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరణ చేయండి. మీ మనసులో ఉన్న కోరికలను, ఈతి బాధలన్నీ కూడా తొలుగుతాయి. మరి ముఖ్యంగా దేవిని ఎర్రని అక్షతలు, అదేవిధంగా పుష్పాలు, వివిధ పుష్పాలన్నీ కూడా ఇప్పుడు చిగురించడం మొదలు పెడుతూ ఉంటాయి. తర్వాత మనకు ముఖ్యంగా దొరికే పత్రి కూడా ఇప్పుడు చిగురించడం మొదలు పెడుతుంది వసంతకాలంలో. అలాంటి పత్రిని ముందుగా తీసుకువచ్చి అమ్మకు సమర్పించడం కూడా చాలా అంటే చాలా విశేషమైంది. కాబట్టి అమ్మకు చాలా సంతోషంగా ఈ నవరాత్రులు ప్రతి ఒక్కరూ ఆచరణ చేయండి. ఎందుకంటే ప్రాథమికంగా కొన్ని నవరాత్రులు అంటే మనం 4 నవరాత్రుల గురించి కూడా చెప్పుకున్నాము. వసంత నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, ఆషాఢంలో వచ్చే మన వారాహి నవరాత్రులు, తర్వాత శ్యామలా నవరాత్రులు. ఆషాఢంలో వచ్చే నవరాత్రులు, అదేవిధంగా మాఘంలో వచ్చే నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అంటారు. ఇది ప్రామాణికంగా కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. ఒకవేళ చేయకపోయినా ఈ వసంత నవరాత్రులు, అదేవిధంగా ఈ దేవీ నవరాత్రులు ప్రతి ఒక్కరూ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ నవరాత్రులు ఆచరణ చేయండి. మీరు రామావతారంలో పూజించిన ఆవిడే, అదేవిధంగా లలితా అవతారంలో పూజించిన ఆవిడే. కాబట్టి ఎలా పూజించినా కూడా మీరు నవరాత్రి క్రమం అనేది ఆచరణ చేయడం వల్ల ఈతి బాధలు తొలుగుతాయి. అంతేకాకుండా మీరు అనుకున్న పనిలో కూడా మీరు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మ ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కామాక్షి పీఠంలో కూడా చక్కగా అమ్మకు మరి నవరాత్రులు జరుగుతాయి. ప్రత్యేకంగా మన కామాక్షి అమ్మవారికే ఈసారి నవరాత్రులు చేయాలని సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి మన కామాక్షి అమ్మకు ఉదయకాలం నుంచి సంధ్యా సమయాల వరకు కూడా జరిగే పూజాధికారులు, అదేవిధంగా అమ్మవారికి ఆ రోజు కలశ స్థాపన, ఆవాహన పూజ, ముఖ్యంగా కుంకుమార్చన జరగడం జరుగుతుంది. దాని తర్వాత మన అమ్మకు ఈ సంవత్సరంలో చక్కగా సప్తమాతృక అలంకారం చేయాలనేది నా సంకల్పం. మరి ముఖ్యంగా ఈ మన కామాక్షి అమ్మవారినే సప్తమాతృక రూపంలో అలంకరణ చేసి దర్శనం ఇప్పించడం కూడా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ భక్తులు అందరూ కూడా మీ శక్తి మేరకు ఆ దేవిని ఆరాధన చేయండి. ఆరాధన చేసి అమ్మ ప్రతిఫలాన్ని పొందండి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఇప్పుడు ఈ నవరాత్రులు, ముఖ్యంగా వసంత నవరాత్రుల్లో మల్లె పూలతో ఎక్కువ అర్చన చెయ్యండి. మీలో ఉన్న కలతలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మల్లె పూలతో అర్చన చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.